యాక్చువల్లీ ఈ మూవీ హై బడ్జెట్లో తీయాలి, బట్ వెరీ లో బడ్జెట్లో తీసాం. సో మీరే దీన్ని హై బడ్జెట్లో ఉంచుకోండి. సో స్టోరీలోకి వెళ్తే మన హీరో టూ ఇంటెలిజెంట్ అండ్ టూ షార్ప్ అనమాట. క్రిష్ మూవీలో లాగా మన హీరోకి ఒకసారి ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఫ్యూచర్ని కనుక్కునే మెషిన్ని కనుక్కోమని. సో దాన్ని 2 yearsలో కంప్లీట్ చేస్తాడు. వాళ్ళు యాక్చువల్లీ ఒక మెడిసిన్ ఇస్తారు, సో దట్ ఆ 2 yearsలో హీరో ఏం చేశారో అసలు ఏం గుర్తుండదు. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇయర్స్ అయిపోయిందా? ఈ 2 years నేను ఏం చేశాను? ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. చాలరా బాబు, ఏం చేస్తాయండి, మనీ వచ్చింది కదా. బాస్ అడ్రస్లో నాని ఉందండి. ఫోర్ స్లిప్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. ఏంటి నెంబర్? ఏమైంది తప్ప? ₹1 కోటి పలికిన లాటరీ నెంబర్ 5 9 1 6 4 3 0 0 2 1 5. అసలు ఈ లాటరీ టికెట్ నెంబర్ ముందే ఇందులో ఎలా ఉంది? ఏం చేశాను ఈ 2 years నేను? అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇంకేమన్నా చెక్ చేద్దాం. బీ కేర్ఫుల్ ఆన్ April 2nd. ఈరోజే కదా April 2nd. అసలు ఏంటిది? ఈరోజు ఏం జరుగుతుందో ఏంటో. స్లిప్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 5. అర్జెంట్గా రమ్మని తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది.
తన 2 years ఏం చేశాడో గుర్తుందేమో అన్న డౌట్తో కిడ్నాప్ చేస్తారు. బాస్. రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే బాస్. రాయ్ వాటర్ కొట్రా. ఎవర్రా మీరు? ఎక్కడికి తీసుకొచ్చారు? మేమెవరో తర్వాత చెప్తాం కానీ ఈ 2 yearsలో నువ్వేం చేసావో నీకు గుర్తుందా? నాకే ఏం అర్థం కావట్లేదు. నేనే పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా. చెప్పండి బాస్. వదిలేయండి రా. ఓకే బాస్. ఓకేమా, మా బాస్ నేను పంపించమన్నాడు. అయితే నేను వెళ్ళిపోవచ్చా? మా డెన్లోకి రావడం ఈజీ కానీ ఎగ్జిట్ అంతా ఈజీ కాదు. ఓకే సరదా గేమ్ ఆడదాం. బతికితే వెళ్తావు లేదా పోతావు. ఈ గన్లో 1 bullet పెడుతున్నా. 1 పైకి కలుస్తా, 2ది నీకు కలుస్తా. బతికితే ఉంటావు లేదా పోతావు. ఫస్ట్ స్లిప్లో లాటరీ నెంబర్ ఉంది. సెకండ్ స్లిప్లో చెప్పినట్టే తీసుకొచ్చారు. థర్డ్ స్లిప్లో 5 ఏంటి? అయ్యో, 4 స్లిప్ చూడలేదే. అసలు 5 ఏంటి? 5 5 5 5th బుల్లెట్ అంటే ఫస్ట్ బైక్ వెళ్తే 5th కూడా బైక్ వెళ్తుంది. ఎస్. బతికిపోయావరా, వెళ్ళిపో. ఆ 4th స్లిప్లో ఏముంది అర్జెంటుగా చూడాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇదే. చలో. మా డెన్లోకి రావడం సారీ. ఎలాగైనా మా డెన్లోకి ఎంట్రీ ఈజీ కానీ ఎగ్జిట్ అంతా ఈజీ కాదు. ఓకే సరదాగా ఒక గేమ్ ఆడు. బతికితే పోతాం